యేసయ్య సిలువలో మరణించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా అరిచి తన ప్రాణమును విడిచిపెట్టాను. చరిత్రలో ఇంతవరకు మనిషికి 2 తేదీలు ఉంటాయి: పుట్టినరోజు, చనిపోయిన రోజు, జననం, మరణం. కానీ ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో భూమి సృష్టించబడినప్పటి నుంచి జనన మరణాల తరువాత 3వ తేదీ పెట్టబడ్డది. అది తిరిగి లేచెను. అది ఒక్క యేసయ్యకే చెల్లింది. స్త్రీలు వెళ్ళి ఇచ్చిన వార్త ఆయన అక్కడ లేడు. ఇప్పుడు వారు దుఃఖక్రాంతులే, వేదనతో రాబోయే రక్షకుడు ఆయనే అనుకున్నామే, విడుదల కలిగిస్తాడని అనుకున్నామే, విమోచకుడు అనుకున్నామే. మరి ఏమిటి యేసయ్య అలాగ అర్ధాంతరముగా జీవితాన్ని ముగించేశాడు, మన ఆశలు అలాగ వదిలేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో కూడా చాలాసార్లు మీరు అనుభవిస్తున్న సమస్యల మధ్య విశ్వాసులుగా ఈ ప్రశ్నలు వేసుకుంటారు. ఆయన లేచాడన్నారు, ఆయన ఉన్నాడన్నారు, మరి ఎక్కడ ఉన్నాడు? యేసయ్య మన అనుదిన మార్గములో ప్రతిరోజు మనతోటనే ఉన్నాడు.